చెప్పండి. హలో డాక్టర్, నేను డాక్టర్ సాయి, మెడికల్ కేర్ కన్సల్టెంట్. హాయ్ హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నిరుపేట్ల న్యూస్. ఓకే సార్, మీకు ముందు హిస్టరీ తెలుసా సార్? అంటే ఈటీఏ వచ్చింది, ప్రపంచ చేసాము, దెన్ ట్రామాలైజ్ చేసాము, సిపిఆర్ చేసాము. సో మన దగ్గర వచ్చినప్పటికీ ఇంటిమేటెడ్ స్టేట్ లో వచ్చారు. సో మన దగ్గర నుంచి ఇనిషియల్లీ ఫోర్ సెన్సర్ ఏమన్నా స్టేటస్ ఉంది. సో వీటి నుంచి మనకి చూస్తా ఉంటే కాఫ్ రిఫ్లెక్స్ ఎవరు లేవు. సో స్పాటినెస్ ఎఫర్ట్స్ కూడా లేవు. ఆల్మోస్ట్ ఎలియేషన్ అయిపోయింది సార్ బ్రెయిన్ ఎంఆర్ఐలో కూడా. సో బేసికలీ మనకి హెమరేజిక్ అండ్ అబ్స్ట్రక్టివ్ హైడ్రోసిస్ ఉంది సార్. మోస్ట్లీ బ్రెయిన్ స్టెమ్ హెర్నియేషన్ అనిపిస్తుంది. బ్రెయిన్ స్టెమ్ అంకల్ సార్. నేను మొన్న చేసాను, నిన్న మార్నింగ్ చేసాము అంకల్ హెర్నియేషన్. సో నిన్న యాక్చువల్లీ అక్కడ డాక్టర్ యాక్చువల్లీ ఇమీడియట్లీ స్టార్ట్ చేశారు సార్. ఇమీడియట్లీ వెంటిలేటర్ పెట్టుకోవడం, ఇంటిమేట్ చేయడం, ఇమీడియట్లీ స్టార్ట్ అయింది. నార్మలైజ్ కూడా ఇమీడియట్లీ చేశారు. ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ హిమోడైనమిక్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి సిగ్నిఫికెంట్లీ, లైక్ బీపీ సడన్లీ డ్రాపింగ్ టు 60-30, అగైన్ డంపింగ్ టు 200 అట్లాగా. బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్సెస్ అయితే ఏమి లేవు, స్పాటినెస్ ఎఫర్ట్స్ కూడా లేవు, గ్లూకోజ్ డియారేటెడ్ అండ్ ఇమీడియట్లీ ఫ్లక్చుయేటింగ్ ఉంది. అండ్ అదర్ ఆర్గన్ ఎఫెక్ట్ కూడా స్టార్ట్ అయింది. లైక్ అవుట్పుట్ కూడా హార్డ్లీ 5 ml వస్తుంది. ఈవెన్ క్రియాటిన్ కూడా 7.5 అయిపోయింది. సో మోస్ట్లీ అంటే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లో సెటిల్ అయిపోయింది ఆల్రెడీ. మీరు ఎంఆర్ఐ తీసినప్పుడు ఎర్లీ ఇస్కెమిక్ చేంజెస్, అనాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ సార్, అవి కూడా హెమరేజిక్ అలాంగ్ విత్ అనాక్సిక్ చేంజెస్ కూడా ఉన్నాయి. ఎక్కడ హెమరేజ్ ఎక్కడ ఉందండి? హెమరేజ్ యాక్చువల్లీ లెఫ్ట్ ఫ్రాంటల్ రీజియన్ లో ఉంది, అండ్ మనకి సిజీ రీజియన్ లో కూడా కొద్దిగా ఉంది. విత్ అబ్స్ట్రక్టివ్ హైడ్రోసెఫలస్ కూడా ఉంది సార్, ఐవిహెచ్ ఉంది. ఇవన్నీ మనం ట్రామాలైజ్ కూడా చేసాం. ఇప్పుడు ఈ హెమరేజ్ అంటున్నారు, ఇది మైక్రోవాస్క్యులర్ హెమరేజ్ లేకపోతే ఫ్రాంక్ హెమరేజ్? మైక్రోవాస్క్యులర్ మైక్రోవాస్క్యులర్. సో ఈ మసిల్ రెండు పొజిషన్స్. Okay. And the pupils, corneas, any brainstem reflexes? No sir. All brainstem are absent, and spontaneous efforts కూడా లేవు. మార్నింగ్ చెక్ చేసాము, ఈవినింగ్ కూడా చెక్ చేసాము. ఇప్పుడు మెయిన్ కన్సర్న్ ఏంటంటే లాస్ట్ వీక్ హిమోడైనమిక్ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. అవుట్పుట్ డ్రాప్ అయిపోయింది. అది బేసిక్ ఏమంటదంటే సింపాథెటిక్ చైన్ డిస్టర్బ్ అయ్యింది. అది ఇంకొకటి ఇన్సిడెంట్ ఎన్ని రోజులు అయింది, అయ్యి ఎప్పుడైతే హౌ లాంగ్ అగో డిడ్ హ్యాపెన్? 5 days. The 5th day. 5 days. 5th is the patient on any sedation? No sir. From last 4 days no sedation, and from day 1 MR response with fixed dilated pupils and absent brainstem reflexes. I see. Okay, EEG ఏమన్నా చేసిండ్రా? EEG almost 2 days బ్యాక్ చేసాం సార్. EEG లో కూడా ఏం చూపించారు? EEG లో ఐసోలెప్టిక్ లైన్ వచ్చింది, అండ్ TC లో కూడా చేసి నో ఫ్లో, TC లో కూడా చేశారు. నో ఫ్లో అంటే నో ఫ్లో ఇంటూ ద MCS? Yes sir, MCS. Oh really? Yes sir. ఇది ఆల్మోస్ట్ నిన్న చేసాం, మార్నింగ్. మీరు ఫ్లో ఇప్పుడు TCD చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది? బ్లడ్ ప్రెషర్ బాగా సార్. MAP is around 90, 85 to 90. 85 to 90. And GCD showed no flow MCA detected in the MCS. Yes. Okay. దగ్గరనే ఉన్నారా మీరు లైన్? అవునా సార్? ఉన్నా. Yeah. మెయిన్ ఏ సజెషన్ అని మీరు మీకు డాక్టర్ గారి నెంబర్ ఇచ్చినాడేమో, ఆ రిపోర్ట్ కూడా అది పంపిస్తారు. కొద్దిగా మీరు ఏమన్నా కొద్దిగా సీనియర్ మోస్ట్ కాబట్టి వాళ్ళ సలహాలు ఇప్పిస్తే ఇంకేందని వీళ్ళు బాగానే చూస్తున్నారు, డాక్టర్స్ బాగానే చూస్తున్నారు. చాలా అందరూ కొద్దిగా మీకు ఇంకేమైనా సజెషన్స్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది.
మీ నెంబర్ వారికి ఇచ్చిన మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీకు కూడా ఆయన నెంబర్ ఇస్తా, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడు, ఆయన కూడా మాట్లాడుతుంది. సరే సాయి గారు. సార్ సార్ చెప్పండి సార్. ఎస్ సార్. ఒకసారి స్టేబుల్ అయితే కనుక వెళ్తున్నాను సార్. షూర్ సార్, షూర్ సార్. అవునవును, అవును సార్, అవును సార్. షూర్ షూర్ సార్, షూర్ సార్, షూర్ సార్. థ్యాంక్ యూ. సార్ సార్ సాయి గారి నెంబర్ Supriya. థ్యాంక్ యూ.